ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మనం బబుల్ సార్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. దాని తర్వాత దాన్ని మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం బబుల్ సార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం. Bubble sort is a simple algorithm that is used to sort a given set of n elements provided in form of an array with n number of elements. Bubble sort compares all the elements one by one and sorts them based on their values. సో మనం బబుల్ సార్ట్లో ఏం చేస్తామంటే మనం ప్రతి వాల్యూని కూడా దాని నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేస్తూ ఉంటాం. సో కంపేర్ చేస్తూ మనం వాటిని సార్ట్ చేసుకుంటాం. If the given array has to be sorted in ascending order, then bubble sort will start by comparing the first element of the array with the second element. If the first element is greater than the second element, it will swap both the elements and then move on to compare the second and third element and so on. సో మనం బబుల్ సార్ట్ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి యూస్ చేస్తాం ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. సపోజ్ మనం అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలనుకున్నాం. సో అప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం మన ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ మన ఫస్ట్ ఎలిమెంట్ మన సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. అప్పుడు మన సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది అండ్ మన ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ పొజిషన్లోకి వస్తుంది. సో దాని తర్వాత మనం మన సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ మన సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ టూ నెంబర్స్ని కూడా స్వాప్ చేసుకుంటాం. థర్డ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ పొజిషన్లోకి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో థర్డ్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ని మనం ఎన్నిసార్లు చేస్తామంటే సపోజ్ మనకు టోటల్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఈ ప్రాసెస్ని మనం n-1 టైమ్స్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ని మనం n-1 టైమ్స్ చేసేసరికి మన అరేలో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లో వస్తుంది. సో అదే మన ఫోర్త్ పాయింట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ బబుల్ సార్ట్ బికాస్ విత్ ఎవ్రీ కంప్లీట్ ఇటరేషన్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే బబుల్స్ అప్ టువర్డ్స్ ద లాస్ట్ ప్లేస్ ఆర్ ద హైయెస్ట్ ఇండెక్స్. అంటే మనం ఒక ఇటరేషన్ అయిపోయేసరికి, ఒక ఇటరేషన్ అంటే ఏంటంటే n-1 కంపారిజన్స్. n-1 కంపారిజన్స్ చేస్తున్నప్పుడు మన అరేలో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో అది మన లాస్ట్ పొజిషన్లోకి వస్తుందని మీనింగ్. సో మన బబుల్ సార్ట్ యొక్క అల్గోరిథం అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు 0, కంపేర్ ద కరెంట్ ఎలిమెంట్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే స్వాప్ దెమ్. సో మన కరెంట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే అవి రెండింటిని కూడా మనం స్వాప్ చేసుకుంటాం. అండ్ మన థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ఈస్ లెస్ దెన్ ద నెక్స్ట్ ఎలిమెంట్ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ రిపీట్ స్టెప్ 1. సో ఒకవేళ మన సెకండ్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే మనం వాటిని ఏం చేయకుండా మనము థర్డ్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. థర్డ్ ఎలిమెంట్కి వెళ్ళి మన హోల్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. లైక్ థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం, మళ్ళీ అవి రెండింటిలో ఒకవేళ థర్డ్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటే వాటిని స్వాప్ చేసుకుంటాం. సో ఇలా మన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మన బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో నేను ఒక అరే అయితే తీసుకున్నా. సో మన అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 5, 1, 6, 2, 4, 3. సో ఇవి మన అరేలో ఎలిమెంట్స్. సో వీటిని మనం ఇప్పుడు బబుల్ సార్ట్ యూజ్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. సో ఇది మన అరే 5, 1, 6, 2, 4, 3. సో ఫస్ట్ ఏం వద్దంటే మన ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటాం. సో చెకింగ్ ఇఫ్ 5 greater than 1 అండ్ స్వాప్ దెమ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ. అంటే ఒకవేళ మన ఫస్ట్ ఎలిమెంట్ మన సెకండ్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం స్వాప్ చేసుకోవాలి. సో నేను స్వాప్ చేసుకున్నా. సో వన్స్ మనం ఇలా స్వాప్ చేసుకున్నాక ఏం చేస్తామంటే మనం సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మన సెకండ్ ఎలిమెంట్ ఏమో 5, థర్డ్ ఎలిమెంట్ ఏమో 6. సో 5 greater than 6 అని చెప్పి చెక్ చేస్తాం, కాదు. సో కాదు కాబట్టి నెక్స్ట్ మనం 6 ఇంకా 2ని కంపేర్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ 6 అనేది 2 కన్నా పెద్దగా ఉంది. సో పెద్దగా ఉంది కాబట్టి మనం 6, 2ని ఇప్పుడు స్వాప్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను స్వాప్ అయితే చేసేసిన. సో వన్స్ మనం స్వాప్ చేసుకున్నాక 6 ఇంకా 4ని కంపేర్ చేసుకుంటాం.
సో ఇక్కడ మన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 6. సో 6 అనేది 4 కన్నా పెద్దగా ఉంది. సో పెద్దగా ఉంది కాబట్టి ఏం చేయాలి, ఆ రెండింటిని కూడా మనం స్వాప్ చేసుకుంటాం. సో ఆ రెండింటిని కూడా నేను ఇక్కడ స్వాప్ అయితే చేసేసిన. సో దాని తర్వాత నేను 6ని 3ని కంపేర్ చేస్తున్నా. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ 6 3 కన్నా పెద్దగా ఉంది కాబట్టి 6 3ని నేను స్వాప్ చేసుకుంటున్నా. సో నేను 6 3ని అయితే స్వాప్ చేసిన. సో అలా మనం స్వాప్ చేసుకున్నాక 6 అనేది మనకు లాస్ట్ పొజిషన్లో వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న అరేలో 6 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్. సో మనం అసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 6 మన లాస్ట్ పొజిషన్లో ఉండాలి. సో మనకు 6 అనేది లాస్ట్ పొజిషన్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని సార్టెడ్ అని చెప్పి మార్క్ చేసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం స్వాప్ చేసుకుందాం. సో మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 1 5 2 4 3. సో ఇప్పుడు మనం వీటికి బబుల్ సార్ట్ని అప్లై చేద్దాం. సో ఇందులో మనం 6ని ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, నేను ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 1ని 5ని. సో మనకు 1 గ్రేటర్ దెన్ 5 కాదు. సో కాదు కాబట్టి మనం స్వాప్ చేయకుండా నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. సో ఇక నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి, 5 అండ్ 2. సో 5 గ్రేటర్ దెన్ 2 ఎస్. సో 5 గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనం ఈ రెండింటిని కూడా స్వాప్ చేసుకుంటాం. సో మనం ఈ రెండింటిని స్వాప్ చేసినాం. సో స్వాప్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి, 5 అండ్ 4. సో మనం ఇక్కడ 5ని 4ని కంపేర్ చేస్తున్నాం. సో 5 గ్రేటర్ దెన్ 4 ఎస్ కాబట్టి మనం ఈ 2 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ స్వాప్ చేస్తాం. సో నేను 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేసిన. సో స్వాప్ చేసినాక ఏం చేస్తాం, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేస్తాం. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ మనకి 5 అండ్ 3. సో 5 గ్రేటర్ దెన్ 3 ఎస్. సో మనం వీటిని స్వాప్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ స్వాప్ చేసుకున్నాం. సో 1 స్వాప్ చేసుకున్నాక మనం 5 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది, అంటే మనం 6 ఆల్రెడీ సార్టెడ్లో ఉంది. సో సార్టెడ్లో ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం సార్ట్ చేయకూడదు. సో 6 సార్టెడ్ కాబట్టి అట్ ప్రజెంట్ 5 అనేది మనకు లాస్ట్ పొజిషన్. సో 5 కూడా ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం 5 కూడా సార్టెడ్ అయిపోయిందని అనుకుందాం. సో మనం మన నెంబర్స్ని 2 టైమ్స్ ఇటరేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇటరేషన్లో మనకు 6 అనేది లాస్ట్ పొజిషన్లో వచ్చింది, అండ్ సెకండ్ ఇటరేషన్లో మనకు 5 అనేది సెకండ్ లాస్ట్ పొజిషన్లో వచ్చింది. సో ఇప్పుడు మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 4 3. సో ఇప్పుడు మనం ఈ 1 2 4 3కి మన బబుల్ సార్ట్ అల్గారిథంని అప్లై చేసుకుంటే నెక్స్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మన 4th పొజిషన్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 1 అండ్ 2. సో 1 లెస్ దాన్ 2 కాబట్టి మనం స్వాప్ చేసుకోము. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 2 అండ్ 4. సో మనకి ఇక్కడ 2 లెస్ దాన్ 4 కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం స్వాప్ చేయము. సో నేను నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి, మనకి ఇక్కడ 4 అండ్ 3. సో ఇక్కడ మనకు 4 అనేది గ్రేటర్ దాన్ 3 ఉంది. సో 4 గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనం ఈ 2 ఎలిమెంట్స్ని కూడా స్వాప్ చేసుకుంటాం. సో నేను ఆ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేసుకున్నా. సో వన్స్ నేను వాటిని స్వాప్ చేసుకుంటే 4 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది, అంటే లాస్ట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఈ 4 ఎలిమెంట్స్. సో మనం ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, 1 2 3 4. సో అందులో మనకు 4 అనేది లాస్ట్ పొజిషన్ కాబట్టి సో దీన్ని మనం సార్టెడ్ అని చెప్పి అందాం. సో మనం 3 ఇటరేషన్స్ చేసినాం. సో 3 ఇటరేషన్ చేస్తే మనకు 3 లార్జెస్ట్ ఎలిమెంట్స్ వచ్చినాయి. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, బబుల్ సార్ట్లో ఒక ఇటరేషన్ చేస్తే ఏమవుద్దంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో మనం నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 3. సో మనకు 1 2 3 కాబట్టి వీటిలో మనం బబుల్ సార్ట్ అల్గారిథంని అప్లై చేద్దాం. సో ఫస్ట్ నేను 1 2ని కంపేర్ చేస్తున్నా. సో 1 లెస్ దాన్ 2. సో స్వాపింగ్ చేయం. సో నెక్స్ట్ నేను 2 3ని కంపేర్ చేస్తున్నా. సో 2 లెస్ దాన్ 3. సో మళ్ళీ స్వాపింగ్ చేయం. సో మనకు 3 అనేది లాస్ట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు 3 ఎలిమెంట్స్. సో అందుకని నేను ఇక్కడ 3ని సార్టెడ్ అని చెప్పి అంటున్నా. సో రిమైనింగ్ 1 2 కూడా మనకు అవి సార్టెడ్ పొజిషన్లోనే ఉన్నాయి. సో ఫైనల్గా మన ఎలిమెంట్స్ని సార్టెడ్ వైస్లో రాసుకున్నాం, 1 2 3 4 5 6. సో ఇది బబుల్ సార్ట్ అల్గోరిథం. సో నేను మీకు బబుల్ సార్ట్ అల్గోరిథం అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బబుల్ సార్ట్ అంటే ఏంటని. సపోజ్ మన దగ్గర n ఎలిమెంట్స్ ఉంటే మనం n-1 కంపారిజన్స్ చేస్తాం. సో n-1 కంపారిజన్స్ చేస్తే మన n ఎలిమెంట్స్లో ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంటో అది మన లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఇది బబుల్ సార్ట్ అల్గోరిథం. సో ఇప్పుడు మన అల్గోరిథంని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. లెట్స్ కోడ్. సో ఇప్పుడు మనం పైథాన్ యూస్ చేసుకొని మన బబుల్ సార్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకుందాం.
సో ఫస్ట్ నేనైతే ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటా. సో నేను లిస్ట్ పేరు వచ్చేసి డేటా అని చెప్పి తీసుకుంటున్నా. సో డేటా ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇందులో నేను కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నా, అంటే వాల్యూస్ అన్నట్టు 9, 1, 8, 7, 6, 3, 5. సో ఇది మన లిస్ట్. సో ఇప్పుడు మనం బబుల్ సార్ట్ కోసం అని చెప్పేసి నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో డిఫైన్ బబుల్ సార్ట్ ఆఫ్ అరే కాలన్. సో మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి బబుల్ సార్ట్. సో ఇందులో నేను ఒక అరేని అయితే పాస్ చేస్తున్నా. సో అరే మన డేటా అన్నట్టు ఇక్కడ. సో నేను ఫంక్షన్ లోపల ఫర్ లూప్ అయితే రాసుకుంటున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే కాలన్. సో నేను ఇంకొక ఫర్ లూప్ కూడా రాసుకుంటున్నా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0, లెంత్ ఆఫ్ అరే -i, లెంత్ ఆఫ్ అరే -i -1. సో మన సెకండ్ ఫర్ లూప్ దేనికోసం అంటే కంపారిజన్ కోసం అన్నట్టు. లైక్ మనం 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం కదా మన బబుల్ సార్ట్ అల్గోరిథంలో. సో అది మన సెకండ్ ఫర్ లూప్. అండ్ మన ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మన అరేని ట్రావర్స్ చేయడానికి. సో ఫస్ట్ i = 0 ఉంటుంది. సో మనం n-1 కంపారిజన్స్ చేస్తాం జే ఫర్ లూప్ యూస్ చేసుకొని. అండ్ i = 1 ఉన్నప్పుడు మనం n-2 కంపారిజన్స్ చేస్తాం. i = 2 ఉన్నప్పుడు n-3 కంపారిజన్స్ చేస్తాం. సో ఇలా మనం మన బబుల్ సార్ట్ అల్గోరిథంని రన్ చేసుకొని మన అరేని అయితే సార్ట్ చేసుకుంటాం. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు మన బబుల్ సార్ట్ అల్గోరిథం సార్ట్ చేసిన అరేని మనం డిసెండింగ్ ఆర్డర్లో ఉంచుకోవచ్చు అండ్ అసెండింగ్ ఆర్డర్లో కూడా ఉంచుకోవచ్చు. సో మనం ఇక్కడైతే మనం అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటున్నాం మన అరేని. సో నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నా. లైక్ మన ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే వాటిని నేను స్వాప్ చేస్తా. సో ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ j+1 కాలన్. సో ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే మనం ఆ 2 ఎలిమెంట్స్ని కూడా స్వాప్ చేసుకుందాం. సో అది నేను ఇక్కడ కామెంట్లో రాసుకున్నా, స్వాప్ 2 ఎలిమెంట్స్ అని. సో అరే ఆఫ్ జే కమా అరే ఆఫ్ j+1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ j+1 కమా అరే ఆఫ్ జే. సో మనం 2 ఎలిమెంట్స్ని కూడా ఇక్కడ స్వాప్ చేసుకున్నాం. సో మన ఫర్ లూప్ 2 ఫర్ లూప్స్ రన్ అయిపోయేసరికి మన అరే అనేది సార్టెడ్ వైజ్ ఉంటుంది అసెండింగ్ ఆర్డర్లో. సో నెక్స్ట్ ఏం చేద్దాం, మన అరేని రిటర్న్ చేసుకుందాం. సో ఇక్కడ మనం అరేని రిటర్న్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోకపోయినా కూడా మనకు అరే అనేది సార్టెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ ప్లేస్ సార్ట్ చేస్తున్నాం, అంటే మన అరేని మోడిఫై చేస్తున్నాం కొత్త అరే క్రియేట్ చేయకుండా. సో మనం రిటర్న్ చేసినా పర్లేదు, రిటర్న్ చేయకున్నా పర్లే. సో నేను రిటర్న్ చేస్తున్నా మామూలుగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మన అరే సార్ట్ కాకముందు ఎలా ఉందో అది ప్రింట్ చేద్దాం. దాని తర్వాత మన ఫంక్షన్ కాల్ చేసుకొని మన అరే సార్ట్ అయినాక ఎలా ఉంటుందని చెప్పి ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ అరే బిఫోర్ సార్టింగ్ ప్రింట్ డేటా. సో నెక్స్ట్ మనం ఫంక్షన్ కాల్ అయితే చేద్దాం. ప్రింట్ అరే ఆఫ్టర్ సార్టింగ్. సో మనం ఫస్ట్ బిఫోర్ సార్టింగ్ అరేని ప్రింట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫంక్షన్ కాల్ చేసుకొని ఆఫ్టర్ సార్టింగ్ అరేని ప్రింట్ చేస్తున్నాం. సో k = బబుల్ సార్ట్ ఆఫ్ డేటా. సో మనకు మన ఫంక్షన్ ఒక అరేని రిటర్న్ చేస్తుంది కదా. సో అరేని నేను కేలోకి తీసుకుంటున్నా. సో ఇప్పుడు మన అరేని ప్రింట్ చేద్దాం సార్ట్ చేసుకున్నాక. ప్రింట్ k. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనకు అరే బిఫోర్ సార్టింగ్ ప్రింట్ అయిపోయింది, అరే ఆఫ్టర్ సార్టింగ్ కూడా ప్రింట్ అయిపోయింది. సో అరే బిఫోర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 9, 1, 8, 7, 6, 3, 5. అదే ఆఫ్టర్ సార్టింగ్ 1, 3, 5, 6, 7, 8, 9. సో మనం సార్ట్ చేసుకున్న అరే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇదంతా కూడా మనకు బబుల్ సార్ట్ అల్గోరిథంని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్ ప్రోగ్రామ్లో అనేది తెలుసుకున్నాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.